హాయ్ ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను అసైన్మెంట్ 1కి ఇచ్చిన ప్రాబ్లమ్స్ అయితే చూసేద్దాం. ఫాస్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ఏ సింపుల్ స్క్వేర్. ఈ విధంగా మనకి త్రీ స్టార్స్ అయితే ప్రింట్ అవ్వాలి. సో దీనికైతే కోడ్ రాద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది చాలా సింపుల్. ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్లో మనం స్టార్ ఇచ్చేద్దాం. సో అక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఒక సింగిల్ స్పేస్ ఇచ్చేసి స్ట్రింగ్ రిపిటేషన్ కోసం మనమైతే ఇక్కడ స్టార్ యూజ్ చేస్తాం కదా, నేనైతే ఇక్కడ స్టార్ యూజ్ చేస్తున్నాను. ఇంటూ 3 కావాలి, సో 3 చేస్తున్నాను. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సేమ్ లైన్, మళ్ళీ డబల్ కోట్స్ స్టార్ స్పేస్ ఇంటూ 3. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్ స్టార్ స్పేస్ ఇంటూ 3. సో ఒకసారి అయితే రన్ చేసేసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఈ విధంగా స్క్వేర్ అయితే మనకి ప్రింట్ అయ్యి వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఈ కోడ్ అయితే నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ అ వర్డ్ అండ్ ప్రింట్. అంటే ఒక వర్డ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది యూజర్ కార్డ్ నుంచి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంజు అని తీసుకున్నప్పుడు ఈ విధంగా ఫస్ట్ 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ మళ్ళీ 3 స్టార్స్ అయితే ప్రింట్ అవ్వాలి. ఇది కూడా చాలా సింపుల్. ఫస్ట్ మనం ఇన్పుట్ అనేది యూజర్ కార్డ్ నుంచి తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఎన్ఐఎం నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అనేసి అయితే తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ మనకి స్టార్స్ అనేవి స్ట్రింగ్ వాల్యూస్. సో ఇక్కడ నేను స్టార్ వచ్చేసి ప్లస్ ఇక్కడ నేమ్ అనేసి ఇచ్చేసి ప్లస్ కాన్కాటినేట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ స్ట్రింగ్ కాన్కాటినేషన్ని మనం యూజ్ చేయాలి. సో ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా ఫస్ట్. సో ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ స్టార్ నేమ్ వచ్చేసి స్టార్ అనేసి అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ అనేసి టైప్ చేసి నేను రన్ చేసినప్పుడు ఈ విధంగా స్టార్టింగ్లో 3 స్టార్స్, మళ్ళీ మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ నేమ్ వచ్చేసి మళ్ళీ 3 స్టార్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 వర్డ్స్ ఏ అండ్ బి, ప్రింట్స్ గివెన్ వర్డ్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ సెపరేటెడ్ బై 3 స్టార్స్ అనేసి అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇక్కడ నేను ఒకవేళ ఇక్కడ అంజలి ఇంకో నేమ్ వచ్చేసి సింధు అనేసి ఇస్తే ఫస్ట్ మనకి సింధు అని ప్రింట్ అవ్వాలి. అయితే సెకండ్ ఇన్పుట్ ఏది ఇచ్చామో అది ప్రింట్ అయ్యి 3 స్టార్స్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఫస్ట్ ఇన్పుట్ అయితే ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ కోడ్ని అయితే క్లియర్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనకి 2 ఇన్పుట్స్ కావాలి. సో నేమ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వచ్చేసి ఇన్పుట్ ఆఫ్ అనేసి తీసుకుందాం. నెక్స్ట్ నేమ్ 2 ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్. 2 ఇన్పుట్స్ అయితే మనం యూజర్ కార్డ్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రింట్ అనేది ఏ ఆర్డర్లో కావాలి, ఫస్ట్ నేమ్ 2 ప్రింట్ అవ్వాలి, ప్లస్ 3 స్టార్స్ అంటే డబల్ కోట్స్లో 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్పేస్ ఇచ్చేద్దాం ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ నేమ్ 1 అయితే ప్రింట్ అవ్వాలి. ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ నేమ్ ఫస్ట్ వచ్చేసింది, 3 స్టార్స్ ఫస్ట్ ఇన్పుట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 స్ట్రింగ్స్ యాజ్ ఇన్పుట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫస్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్. అయితే ఇక్కడ మనకి 3 ఇన్పుట్స్ అయితే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ
యాపిల్. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి బాల్. థర్డ్ వచ్చేసి క్యాట్ అనేసి ఇస్తే మనకి అవుట్పుట్ అనేది ఏబిసి ఈ విధంగా అయితే రావాలి. సో దీనికి మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ మనకి 3 ఇన్పుట్స్ యూజర్ కాడ నుంచి తీసుకోవాలి. సో n1 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, నెక్స్ట్ n2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్, ఇన్పుట్స్ యూజర్ కాడ నుంచి తీసుకోవాలి. సో n3 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ మనకి దీంట్లో ప్రింట్ ఆఫ్ ఫస్ట్ లెటర్ అన్నిట్లో ప్రింట్ కావాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లెటర్ అంటే n1 ఆఫ్ ఇండెక్సింగ్ అయితే యూజ్ చేయాలి. 0th ఇండెక్స్ కదా ఫస్ట్ లెటర్ అంటే. సో మనం ఇక్కడ 0th ఇండెక్స్ అయితే ప్రింట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ కాన్కాటినేట్ చేస్తున్నాను n3 ఆఫ్. ఇవి చాలా బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్. తర్వాతకి మనం లెవెల్ని అయితే ఇవి ఈజీ ప్రాబ్లమ్స్, తర్వాతకి లెవెల్ని అయితే పెంచుదాం. సో ఒకసారి దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇన్పుట్స్ అయితే ఇవ్వాలి కదా. చూడండి ఏబిసి అనేసి అయితే వచ్చింది. ఈ విధంగా మనకి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ వర్డ్ అండ్ ప్రింట్ ద లెంత్ అండ్ ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ ది వర్డ్. అయితే ఇక్కడ వచ్చేసి ఒక వర్డ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాపిల్ అనేసి ఇస్తే దీంట్లో ఫస్ట్ మనకి ఏం రావాలి, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ రావాలి. ఎంత ఉంది, 5 ఉంది. 1 2 3 4 5. నెక్స్ట్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ రావాలి, క్యాపిటల్ ఏ. సో దీన్ని అయితే మనం ఒకసారి రాద్దాం. ఫస్ట్ ఒక వాల్యూ యూజర్ కాడ నుంచి తీసుకోవాలి. సో ఇన్పుట్ ఆఫ్, నెక్స్ట్ లెంత్, మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి లెన్ ఆఫ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. సో లెన్ ఆఫ్ n. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ అనేసి వేరియబుల్ తీసుకొని దీంట్లో నేను దేని ఇండెక్స్ n యొక్క 0th ఇండెక్స్ కావాలి ఫస్ట్ లెటర్. సో నేను తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ లెంత్, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఇండెక్స్ అనేసి అయితే చేస్తాను. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ నేను ఎంటర్ చేయండి. 5 వచ్చింది. దీని లెంత్ వచ్చేసి 5. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ నేను ఇక్కడ 4, లెంత్ వచ్చేసి 4. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ వచ్చేసి బి. సో ఇవైతే అసైన్మెంట్ 1 యొక్క ప్రాబ్లమ్స్. ఫ్రెండ్స్ చాలామంది అయితే ఊప్స్ కాన్సెప్ట్ మీద చేయమని చెప్పేస్తున్నారు వీడియో అయితే. సో ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే నేను ఊప్స్ కాన్సెప్ట్లో అంత పర్ఫెక్ట్గా కూడా లేను. అండ్ టైం అనేది చాలా తక్కువ నాకు దొరుకుతుంది. సో దాంట్లోనే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను నేర్చుకొని తప్పకుండా మీతోనైతే వీడియోని షేర్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.